గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అంతరిక్ష సంస్థలకు సంబంధించి వాటి యొక్క కీలకమైనటువంటి విధులకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ అడిగేటటువంటి క్రమంలో ఇస్రో ఆధ్వర్యంలో భారత అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న సంస్థలను గురించి రాయండి అని ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్గా అడిగేందుకు అవకాశం ఉందంటే మనకే ఆ చాయిస్ని ఇచ్చివేసి అంటే మీకు తెలిసినటువంటి ఏవైనా 3 లేదా 4 సంస్థల గురించి రాయమని కానీ లేదా స్పెసిఫిక్గా కొన్ని సంస్థల పేర్లు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి అంశాలు వివరించమని అడిగే ప్రయత్నం కానీ చేయవచ్చు. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది మనకు అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో ఉపయోగపడేటటువంటి సంస్థలు కావచ్చు, ఏర్పాటు చేయబడినటువంటి విభాగాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషనల్ ఫ్లో చార్ట్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంతరిక్ష కార్యక్రమాలన్నీ కూడా ప్రధాని నేతృత్వంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో దీంట్లో స్పేస్ కమిషన్ అంతరిక్ష సంఘం అనేది ఒకటి పనిచేస్తుంది ప్రధాన ఆధ్వర్యంలో. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంతరిక్ష విభాగానికి సంబంధించి దీనికి కూడా ప్రధానమంత్రి నేతృత్వం వహించడం అనేది జరుగుతుంది. ఒక వీడియోలో మనము డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ ఇస్రో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇస్రో యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో ఇస్రో తనకు తోడ్పాటును అందించేటటువంటి సంస్థల మీద కొంత ఆజమాయిషీని కావచ్చు, కంట్రోలింగ్ని కావచ్చు కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంది. మరికొన్నిటిని స్వయం ప్రతిపత్తితో వ్యవహరించేటటువంటి సంస్థలుగా ఏర్పాటు చేసినా కూడా అవన్నీ కూడా ఇస్రోకి జవాబుదారీతనం వహించేటట్లుగా రూపొందించడం జరిగింది. ఈ క్రమంలో ఇస్రో కౌన్సిల్ కావచ్చు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ వంటి సుమారు 14 వరకు సంస్థలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ ఒక్క సంస్థను వదిలివేసినా కూడా ఒకవేళ అది కనుక పొరపాటున ఎగ్జామ్లో అడిగినట్లయితే మనము దానికి సంబంధించినటువంటి అంశాలు రాయలేము. అదేవిధంగా చూస్తే కీలకమైనటువంటి కొన్ని ఏరియాలలో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ సంస్థలకు సంబంధించినటువంటి విధులను ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టేటటువంటి క్రమంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది మనకి ఇక్కడ పనికొస్తుంది. అదేవిధంగా యుఆర్ రావు స్పేస్ సెంటర్ ఒకటి, స్పేస్ అప్లికేషన్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇటువంటి అంశాలలో భాగంగా మనకు ఈ సంస్థల యొక్క పేర్లను ఇచ్చి వాటికి సంబంధించినటువంటి అబ్రివేషన్ అంటే విస్తరణ రూపాలను కనుక్కోవడం కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా కనిపిస్తుంది. అదేవిధంగా సంస్థకు సంబంధించి సంస్థ యొక్క పేరు, వాటి యొక్క హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి అంశాలు సైతము ఎగ్జామ్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కవర్ చేసుకుంటూ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలలో అత్యంత కీలకమైనటువంటిది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండి. సో ఇక్కడ భారత అంతరిక్ష పితామహుడిగా మనం కీర్తిస్తూ ఉన్నాం విక్రమ్ సారాభాయ్ గారిని. మరి వీరి ఆధ్వర్యంలోనే భారత అంతరిక్ష రంగం అనేది దినదిన అభివృద్ధి చెందడం అనేది జరిగింది. కాబట్టి వీరిని విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదుగానే ఈ సెంటర్కి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని నామకరణం చేయడం అనేది జరిగింది. దీనిని తిరువనంతపురంలో ఎస్టాబ్లిష్ చేసినట్లుగా చూడవచ్చు. ఇది ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఒక సంస్థగా మనకు కనిపిస్తుంది. లాంచ్ వెహికల్ టెక్నాలజీ రూపకల్పన అంటే ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలు ఉన్నాయి కదండి, ఈ ప్రయోగ వాహక నౌకలకు సంబంధించినటువంటి సాంకేతికతలను ఇది అభివృద్ధి పరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వాటిని రూపొందించడము మరియు కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను సైతము ఈ ప్రధానమైనటువంటి అంతరిక్ష కేంద్రము తన భుజాల మీద వేసుకోవడం జరిగింది. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనే అంశాన్ని కనుక గమనిస్తే ఏరోనాటిక్స్, ఏవియానిక్స్, ఇక్కడ మెటీరియల్ సైన్స్, మెకానిజమ్స్కి సంబంధించి, వెహికల్ ఇంటిగ్రేషన్కి సంబంధించి, అదేవిధంగా అవసరమైనటువంటి కెమికల్స్, ప్రొపల్షన్స్ అంటే చోదక వ్యవస్థలకు సంబంధించి అంటే వాహనం పైకి ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ ఇంధన వ్యవస్థలు అనేవి కీలకంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి, అదేవిధంగా స్పేస్ ఆర్డినెన్స్ స్ట్రక్చర్స్, స్పేస్ ఫిజిక్స్ మరియు స్పేస్ సిస్టమ్స్ మొదలైనటువంటి రంగాలలో క్రియాశీల పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను
ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది కొనసాగిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ ఇది చేసేటటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు పోతూనే పలు ఇతర కార్యక్రమాల మీద కూడా ఇది దృష్టి సారించడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కి సంబంధించినటువంటి అభివృద్ధి మరియు రూపకల్పనకు సంబంధించి ఇది కట్టుబడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కి సంబంధించినటువంటి రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు. వీటితో పాటుగా ఇప్పటికీ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యవస్థలను పరీక్షించడానికి గాను సౌండింగ్ రాకెట్ ప్రయోగాలను చేపడుతున్నామని, ఇవి మనకు ప్రధానమైనటువంటి ఉపగ్రహ సాంకేతికతలకు సంబంధించి, వాహక నౌకల సాంకేతికతలకు సంబంధించి వినూత్నంగా ఆవిష్కరించేటటువంటి సందర్భంగా ప్రయోగించే వేదికలుగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి, అటువంటి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలకు సైతం ఇది కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్స్ మరియు వాటి యొక్క రూపకల్పనకు సంబంధించి ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరొక అంశంగా పునర్వినియోగ వాహక నౌకలు. దీన్నే మనం ఆర్ఎల్వి అనేటటువంటి టెర్మినాలజీగా చూస్తూ ఉన్నాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్‌కి సంబంధించినటువంటి సాంకేతికతగా చూస్తూ ఉన్నాం. అదేంటి సార్ మరి అప్పటికే మనకు లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా అంటే, అవి పునర్వినియోగం కానటువంటి వాహక నౌకలు. అంటే వన్స్ ఒక వాహక నౌకను గనక మనం వినియోగిస్తే తిరిగి దాని యొక్క విడి భాగాలను మరొక నూతన ప్రయోగంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉండవు. మరి అటువంటి సందర్భాలలో ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టేటటువంటి క్రమంలో ఖర్చు అనేది విపరీతంగా పెరుగుతుంది. మరి దాన్ని తగ్గించుకునేటటువంటి క్రమంలో మనకు పునర్వినియోగ వాహక నౌకల యొక్క సాంకేతికత అనేది ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి పునర్వినియోగ వాహక నౌకల సాంకేతికతను అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో కూడా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా ఏబిపిపి, దీన్నే మనము అడ్వాన్స్డ్ బ్రీతింగ్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్‌గా చెప్తాం. మరి ఇది కొంచెం మనకు కొత్త పేరుగా కనిపిస్తూ ఉంది కానీ, దీనికి ఉన్నటువంటి మరొక పేరుని గనక మనం చెప్పుకుంటే అది మనకు ఈజీగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంది. దీన్నే మనము స్క్రామ్‌జెట్ టెక్నాలజీగా చెప్తాం. అంటే స్క్రామ్‌జెట్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే, వాస్తవానికి వాహక నౌకలను ప్రయోగించేటటువంటి సందర్భంలో వాటిలలోకి ఇంధనంతో పాటుగా ఆక్సిడైజర్లను కూడా కలిపి నింపుతాము అని చెప్పుకున్నాం. మరి టన్నుల బరువు ఉన్నటువంటి ఇంధనాన్ని మండించడానికి అంతే పరిమాణంలో ఆక్సిడైజర్లు అవసరమవుతున్నటువంటి దృష్ట్యా, మరి ఇంధనం యొక్క బరువు, ఆక్సిడైజర్ల యొక్క బరువుతో వాహక నౌక యొక్క బరువు అనేది అమాంతం పెరుగుతూ ఉంది కాబట్టి, సో అలాంటి సందర్భాలలో వాహక నౌకల యొక్క బరువును తగ్గించి తద్వారా తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొని ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టేటటువంటి క్రమంలో ఈ ఏబిపిపి అనేటటువంటి ప్రోగ్రామ్, అడ్వాన్స్డ్ బ్రీతింగ్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్ ఏదైతే అంటున్నామో ఇది కీలకంగా పరిగణించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో అది ఆక్సిజన్ ఎలా సమకూర్చుకుంటుంది అంటే, వాహక నౌక వాతావరణ ఎగుపొరలకు ప్రయాణించేటటువంటి క్రమంలో వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అది సమీకరించుకుంటుంది. అలా కలెక్ట్ చేసుకున్నటువంటి ఆక్సిజన్ని ఇంధనాన్ని మండించేటటువంటి క్రమంలో వినియోగించుకునేటటువంటి సాంకేతికతగా చూస్తూ ఉంటాం. దీని సందర్భంగా ఆక్సిడైజర్ అనేది తక్కువ పరిమాణంలో వినియోగించబడుతుంది కాబట్టి వాహక నౌక యొక్క బరువు అమాంతం తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. తద్వారా మొదటి దశలో వాడేటటువంటి ఎక్కువ ఇంధనానికి బదులుగా తక్కువ పరిమాణంలో ఇంధనాన్ని వినియోగించుకొని వాహక నౌక పైకి ప్రయాణించేటటువంటి క్రమాన్ని చూస్తాం. అదేవిధంగా మానవ సహిత అంతరిక్ష యానానికి సంబంధించినటువంటి క్లిష్టమైనటువంటి సాంకేతికతలు, దీన్ని మనము గగన్యాన్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. మరి గగన్యాన్ని సాకారం చేయాలి అంటే దీంట్లో భాగంగా ముందు క్రూ మాడ్యూల్‌ని రూపొందించుకోవాల్సి వస్తుందండి. క్రూ మాడ్యూల్ అంటే వ్యోమగాములను భద్రంగా ఉంచి అమర్చేటటువంటి ఒక గది వంటి పరికరాన్ని మనం ఇక్కడ క్రూ మాడ్యూల్‌గా చెప్తాం. ఇది అంతరిక్షంలోనికి తీసుకొని పోవడమే కాకుండా వారిని సురక్షితంగా భూమి మీదకి కూడా తీసుకొని రావాలి కాబట్టి దీంట్లో రీ ఎంట్రీ సాంకేతికతను వాడాల్సి ఉంటుంది. అంటే నిర్దిష్టమైనటువంటి ఎత్తుకు చేరిన తర్వాత క్రూ మాడ్యూల్ తిరిగి భూ వాతావరణంలోకి వచ్చేటటువంటి సందర్భంగా అమితమైనటువంటి వేగంతో ప్రయాణిస్తుంది. మరి ఆ వేగానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణ కణాలతో ఏర్పడే ఘర్షణ వల్ల అమితమైనటువంటి వేడి పుడుతుంది కాబట్టి ఆ వేడిని తట్టుకోగలిగేలా క్రూ మాడ్యూల్ని రూపొందించుకోవాల్సి వస్తుంది. మరి మానవ సహిత అంతరిక్ష యానానికి ఇటువంటి సాంకేతికతలు అత్యావశ్యకం కాబట్టి వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కావచ్చు, రూపకల్పన కార్యక్రమాలను కావచ్చు,
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తన భుజాల మీద వేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే విభిన్న మిషన్ల కోసం ఉపవ్యవస్థల సాక్షాత్కారానికి సంబంధించినటువంటి డిజైన్ తయారీ, అదేవిధంగా విశ్లేషణ, అభివృద్ధి మరియు పరీక్ష వంటి కీలకమైనటువంటి బాధ్యతలను సైతము ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే చంద్రయాన్ 2కి సంబంధించి గనక మనం గమనిస్తే దీంట్లో 3 రకాలైనటువంటి ఉపకరణాలు లేదా పేలోడ్లను రూపొందించుకోవడం అనేది జరిగిందండి. ఇక్కడ ఒకటి ఆర్బిటర్ కాగా, ఈ ఆర్బిటర్ అనేది చంద్రుని చుట్టూతో ఉండేటటువంటి కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇంకొకటి ల్యాండర్, మరొకటి రోవర్. ఇక్కడ ల్యాండర్ అనేది చంద్రుని యొక్క ఉపరితలం మీద దిగేటటువంటి ఒక పరికరంగా మనకు కనిపిస్తుంది. రోవర్ అంటే చంద్రుని యొక్క ఉపరితలం మీద కొంత దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక వాహనంగా మనకు కనిపిస్తుంది రోవర్ అనేటటువంటిది. మరి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకునేటటువంటి క్రమంలో ఇక్కడ రోవర్ నుంచి అందుకునేటటువంటి సమాచారం మొత్తం ల్యాండర్కు చేరుతుంది. ఈ ల్యాండర్ మరియు రోవర్లు సేకరించినటువంటి సమాచారాన్ని ల్యాండర్ అనేది ఆర్బిటర్కు అందిస్తుంది. ఆర్బిటర్ కలెక్ట్ చేసుకున్నటువంటి సమాచారాన్ని ఇక్కడ గ్రౌండ్ స్టేషన్లో, భూమి మీద ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్లు రిసీవ్ చేసుకొని సంబంధిత విభాగాలకు ప్రసారం చేసేటటువంటి క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఉపవ్యవస్థలుగా కనిపిస్తూ పూర్తిగా చూస్తే చంద్రయాన్ 2 ఆశించినటువంటి ప్రయోజనాలను నెరవేర్చేటటువంటి క్రమంలో పనిచేస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క వ్యవస్థ దానికి సంబంధించినటువంటి పనితీరును ప్రదర్శిస్తూనే మొత్తంగా మిషన్ ఏ దానికోసమైతే రూపొందించుకున్నామో ఆ ప్రయోజనాలు అందించడానికి కృషి చేస్తుంది. మరి వీటన్నిటి కోసము ఒక కీలకమైనటువంటి వ్యవస్థలు, సాంకేతిక సంపద, సాంకేతిక సాధనాలు ఇక్కడ ఎక్కువగా అవసరం అవుతాయి. కాబట్టి వాటన్నిటి యొక్క డిజైన్, అదేవిధంగా టెస్టింగ్కి సంబంధించి మరిన్ని డెవలప్మెంట్స్ ఏమన్నా అవసరమైతే వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ కేంద్రం చేపడుతున్నట్లుగా చూడవచ్చు. అదేవిధంగా ప్రణాళిక మరియు మూల్యాంకనము, సంబంధిత ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పూర్తి ప్లానింగ్, అదేవిధంగా అసెస్మెంట్ కూడా ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలను అందించుకునేటటువంటి క్రమంలో వెచ్చించినటువంటి వ్యయానికి అనుగుణంగా ప్రయోజనాలు ఉన్నాయా లేవా అనేది కూడా నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే తదుపరి ప్రయోగంలో వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకొని ప్రయోగించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా సాంకేతికత బదిలీ, అంటే ఇక్కడ స్పేస్ సెక్టార్లో అంది వచ్చినటువంటి సాంకేతికత ఏదైతే ఉందో దానిని సంబంధిత వర్గాలకు అందించాల్సి వస్తుంది. దానికోసము సాంకేతిక బదిలీ కార్యక్రమాలను కూడా ఇది చూస్తుంది. అదేవిధంగా స్పేస్ రంగంలో, స్పేస్ సెక్టార్లో ఈ కార్యక్రమాలను రూపొందించుకునేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి పరిశ్రమల యొక్క తోడ్పాటును మనం తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో వాటి మధ్య సమన్వయం కనుక లేకపోతే కార్యక్రమాలలో వేగం అనేది మందగించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పరిశ్రమల సమన్వయము, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి మరియు స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి భద్రతను సైతం ఈ కేంద్రానికి సంబంధించిన అన్ని సివిల్ పనుల ప్రణాళికలు, అమలు మరియు నిర్వహణ వంటి అంశాలను కూడా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చేపడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించి ఇది తన యొక్క ప్రోగ్రామ్స్ని చేపట్టడంలో భాగంగా మరికొన్ని కేంద్రాలను రూపొందించుకోవడం అనేది జరిగింది. ఇది వలయామలలో హౌసింగ్ ప్రధాన సౌకర్యాలు, దీనికి సంబంధించినటువంటి మెకానిజం, అదేవిధంగా వాహనాల యొక్క ఇంటిగ్రేషన్, అంటే దాన్ని వివిధ వ్యవస్థలను ఒక్కచోటికి చేర్చి అవి ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానమై పనిచేస్తున్నాయా లేదనేది తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా టెస్టింగ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ సెంటర్, అంటే విస్తరణ కేంద్రాన్ని ఇక్కడ ఒకటి ఉన్నట్లుగా వలయామలలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే వట్టి యూరకావులో కాంపోజిట్ వ్యవస్థలకు సంబంధించి, అంటే ఇక్కడ ఏ ఒక్క సిస్టమ్ దానంతట అదే పనిచేస్తూ మిగిలిన సిస్టమ్స్తో అనుసంధానమై పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మరి అటువంటి బహుళ వ్యవస్థలను ఏకతాటి మీదకి నడిపించాలి అంటే దానికి సంబంధించినటువంటి మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. దానికి సంబంధించినటువంటి అభివృద్ధికి వట్టి యూరకావులోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క విస్తరణ కేంద్రం కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా కొచ్చికి సమీపంలో అలువాలో అమ్మోనియం పెర్క్లోరేట్ ప్రయోగాత్మక ప్లాంట్ని ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆక్సిడైజర్లుగా నత్రజని సంబంధమైనటువంటి ఆక్సైడ్స్ని మనము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి మరి వీటికి సంబంధించినటువంటి అంశాలను సైతము నిరంతరం అభివృద్ధి పరచుకోవాల్సి వస్తుంది. కాబట్టి సంబంధిత వ్యవస్థలన్నీ కూడా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క ఎక్స్టెన్షన్ సెంటర్స్ ద్వారా నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది.
సో, ఇక్కడ ఇస్రో తన యొక్క అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో మరొక కీలకమైనటువంటి సంస్థగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ అనేది కనిపిస్తుంది. దీంట్లో పేరులోనే మనకు కనిపిస్తుంది లిక్విడ్ ప్రొపల్షన్. అంటే ద్రవ ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ ఈ కేంద్రం ఆధ్వర్యంలోనే ముందుకు తీసుకొని పోతాయనేది మనకిక్కడ అర్థమవుతోంది. ఇక్కడ ఈ కేంద్రము లాంచ్ వెహికల్స్ కోసం లిక్విడ్ ప్రొపల్షన్ దశల రూపకల్పన, అభివృద్ధి మరియు వాస్తవికత అంటే దానిని కార్యరూపం దాల్చడానికి అవసరమైనటువంటి వ్యవస్థలను ఇది ఏర్పాటు చేసుకోవడం కోసం ఏర్పాటైన కేంద్రంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఫ్లూయిడ్ కంట్రోల్ వాల్వులు అంటే ఇంధనం అనేది టన్నుల పరిమాణంలో ఉంటున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాల్వుల మీద అత్యంత ఒత్తిడి అనేది ఉంటుంది. సో, ఆ ఒత్తిడిని తట్టుకొని కేవలము నిర్ణీత పరిమాణంలోనే ఇంధనము దహన ఛాంబర్‌లోకి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి పనులు చేయడానికి ఫ్లూయిడ్ కంట్రోల్ వాల్వ్స్ అనేటటువంటివి పనిచేస్తూ ఉంటాయి. దీనితో పాటుగా ట్రాన్స్‌డ్యూసర్స్ అదేవిధంగా వాక్యూమ్ పరిస్థితుల కోసం, శూన్య పరిస్థితులను ఏర్పాటు చేయడం కోసం అవసరమైనటువంటి ప్రొపెల్లెంట్ మేనేజ్‌మెంట్ పరికరాలు సైతం ఇక్కడ మనకు అవసరం పడుతూ ఉంటాయి. అదేవిధంగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌లోని ఇతర కీలక భాగాల అభివృద్ధి కూడా ఈ కేంద్రం పరిధిలోనే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే మనకిక్కడ ఈ ద్రవ ఇంధనాలు అనేవి హైపర్గోలిక్ ఇంధనాలుగా పరిగణిస్తున్నాము అని చెప్పుకున్నాము. అంటే ఇవి ఇంధనము ప్లస్ ఆక్సిడైజర్ ఈ రెండిటి యొక్క మిశ్రమణం జరగగానే ఇమ్మీడియట్‌గా శక్తి వెలువడేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మనం హైపర్గోలిక్ ఇంధనాలుగా చెప్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాలలో అత్యంత కీలకమైనటువంటిది వీటి యొక్క దహన ప్రక్రియగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సంబంధిత మెకానిజంని కూడా అత్యంత జాగ్రత్తగా అభివృద్ధి పరచుకోవాల్సి వస్తుంది, వినియోగించుకోవాల్సి వస్తుంది. మరి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎల్‌పిఎస్‌సి ఆధ్వర్యంలో చేపట్టబడుతున్నట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. సో, ఎల్‌పిఎస్‌సికి సంబంధించినటువంటి మరికొన్ని కేంద్రాలను గనక గమనిస్తే ఇది వలియామల తిరువనంతపురంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా బెంగుళూరులో కూడా మరొక క్యాంపస్ విస్తరించి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో, ఇది ఎల్‌పిఎస్‌సికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి ఏరియా. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వచ్చేటందుకు అవకాశం ఉన్నటువంటిది కాబట్టి ఎల్‌పిఎస్‌సి వలైమలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే దీంట్లో పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి, సిస్టమ్ డిజైన్ మరియు ఇంజినీరింగ్‌కి సంబంధించి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్‌కి సంబంధించినటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్రంగా వలయమల కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్లూయిడ్ కంట్రోల్ కాంపోనెంట్స్ ఎంటిటీ మరియు మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీలతో పాటుగా ఎర్త్ స్టోరబుల్ క్రయోజెనిక్ ప్రొపల్షన్ ఎంటిటీస్ అంటే ఇక్కడ క్రయోజెనిక్ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడంతో పాటుగా వాటిని స్టోరేజ్ ట్యాంకులను కూడా అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. అంటే వీటిని ఒక రకంగా నిల్వకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ప్రయోగాలకు అవసరమైనటువంటి ఇంధనాన్ని తయారు చేసుకోవడంతో పాటు దానిని నిల్వపరుచుకోవడం, అదేవిధంగా సంబంధిత ప్రాంతాలకు చేరవేయడం అనేటటువంటిది కూడా ఇక్కడ వలయమల్లో ఉన్నటువంటి ఈ కేంద్రం చూస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా బెంగుళూరులో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్స్కి సంబంధించి చూస్తే రిమోట్ సెన్సింగ్ మరియు కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, ఇతర శాస్త్రీయ మిషన్ల కోసం ప్రొపల్షన్ సిస్టమ్ల రూపకల్పన మరియు అమలుకు బాధ్యత వహిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఉపగ్రహాలను నేరుగా కక్షలలోకి ప్రయోగించమని చెప్పుకున్నాం. దీనికంటే ముందుగా మనం వీటిని బదిలీ కక్షలలోకి ప్రయోగిస్తామని చెప్పుకున్నాం. మరి బదిలీ కక్షల నుంచి అవి నిర్ధారిత కక్షలు లేదా నిర్దేశిత కక్షలకు చేరుకునేటటువంటి క్రమంలో వాటిలలో ఉండేటటువంటి లిక్విడ్ అపోగి మోటార్లను మండించడం ద్వారా కక్షా పెంపు చర్యలను చేపడతారని, ఈ కక్షా పెంపు చర్యల ద్వారా ఉపగ్రహాలు బదిలీ కక్షల నుంచి నిర్దేశిత కక్షలకు ప్రయాణిస్తాయని తెలుసుకున్నాం కదా. సో ఈ సందర్భంలో ఈ ల్యామ్ వంటి మోటార్లలో వాడేటటువంటి లిక్విడ్ ఇంధనాలను అభివృద్ధి పరిచేటటువంటి బాధ్యత మనకు ఎల్‌పిఎస్‌సి బెంగుళూరు మీద ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీటితో పాటుగా అవసరమైనటువంటి ట్రాన్స్‌డ్యూసర్స్ కావచ్చు, సెన్సార్లు కావచ్చు, వాటిని ఉత్పత్తి చేయడము, అభివృద్ధి చేయడము ఇవన్నీ కూడా ఇక్కడే గమనించబడతాయి. ముఖ్యంగా చూస్తే ఒక దశ నుంచి మరొక దశ విడిపడేటటువంటి సందర్భంలో ఆ దశ విడిపడగానే మరొక దశ ఆటోమేటిక్‌గా వెంటనే ఇగ్నైట్ కావాల్సి వస్తుంది. అది దాంట్లోని ఇంధనం మండడం ప్రారంభించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంజిన్ పనిచేసేటటువంటి క్రమంలోనే వాహక నౌక ముందుకు పోతుంది కాబట్టి అందుకు అవసరమైనటువంటి సెన్సార్స్‌ని సైతం ఎల్‌పిఎస్‌సి బెంగుళూరులో రూపొందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి విభాగము ఇక్కడ
ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి అసెంబ్లింగ్ కార్యక్రమాలు అంటే వాహక నౌకలకు సంబంధించినటువంటి అసెంబ్లింగ్ కార్యక్రమాలు, ఫ్యూయల్‌ని అందులో ఫిల్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సమస్త టెస్టులు, కౌంట్ డౌన్ సైతం ప్రారంభించబడేటటువంటి ఒక కీలక సంస్థగా మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది కనిపిస్తుంది. ప్రారంభంలో దీన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అనేటటువంటి పేరుతో పిలిచేవారేమో. కానీ దీని ప్రస్తుతము సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌గా వ్యవహరిస్తూ ఉన్నాం. శ్రీహరికోటలో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని భారతదేశం యొక్క స్పేస్ పోర్ట్‌గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఎలా అయితే కౌరు అంతరిక్ష కేంద్రం అనేది అంతరిక్ష ప్రయోగాలలో కీలకంగా పరిగణిస్తూ ఉన్నామో, అలా ఇస్రోకి సంబంధించినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా అత్యంత కీలకమైనటువంటి ఉపగ్రహ ప్రయోగాల కోసం ఉద్దేశించబడినటువంటి వేదికగా కనిపిస్తూ ఉంది. ఉపగ్రహ ప్రయోగ సమయంలో వాటిని నిరంతరం పరిశీలించడానికి అవసరమైనటువంటి టెలిమెట్రీ, ట్రాకింగ్ మరియు కమాండ్ సెంటర్ నెట్వర్క్‌తో కూడినటువంటి కార్యకలాపాలను సైతం ఇది సమన్వయం చేస్తుంది. అంటే వాహక నౌక ప్రయాణించేటటువంటి క్రమంలో అది ఏ దిశగా ప్రయాణించాలనేది ముందుగానే నిర్దేశించుకోవడం జరుగుతుంది. మరి అలాంటి సందర్భంలో వాహక నౌక యొక్క ప్రయాణాన్ని నిరంతరం ట్రాకింగ్ అంటే పరిశీలించేటందుకు అనువుగా ఇక్కడ సంబంధిత మెకానిజమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటాయి. వాటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాహక నౌక యొక్క ప్రయోగాలని అది విజయవంతంగా పూర్తి చేసేటందుకు ఇక్కడ ఇది కట్టుబడి ఉంది. వన్స్ వాహక నౌక కక్షలోకి గనక అంటే బదిలీ కక్షలోకి గనక ఉపగ్రహాన్ని చేరవేసిన తర్వాత దీని యొక్క ప్రాథమిక విధి పూర్తయినట్లుగా భావించబడుతుంది. దాని తర్వాత సంబంధిత కక్షాపెంపు చర్యలను కర్ణాటకలో ఉన్నటువంటి మాస్టర్స్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ అనేది చేపడుతున్నట్లుగా మనం ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం. ఈ కేంద్రంలో పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ఉపగ్రహ ప్రయోగాల కోసం 2 లాంచ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరొకటి కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి లాంచ్ ప్యాడ్స్ 2గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ప్రయోగం పూర్తయిన తర్వాత మరొక ప్రయోగం చేపట్టడానికి సుమారుగా నెల రోజుల కంటే ఎక్కువ సమయం పడుతున్నటువంటి పరిస్థితులలో కంటిన్యూయస్‌గా ప్రోగ్రామ్స్‌ని నిర్వహించడానికి వీలుగా ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 2 లాంచ్ ప్యాడ్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. మరి ఈ కేంద్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి చూస్తే ఇస్రో యొక్క లాంచ్ వెహికల్ ప్రోగ్రాంల కోసం అవసరమైనటువంటి సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్లను ఉత్పత్తి చేయడం. అంటే వీటిని మనము స్ట్రాప్ ఆన్ మోటార్స్ అని చెప్పుకున్నాం. ఈ స్ట్రాప్ ఆన్ మోటార్స్‌లలో ఘన ఇంధనాన్ని వినియోగిస్తారు అని చెప్పుకున్నాం. మరి ఇలాంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి మెకానిజంని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతని ఎస్‌డిఎస్‌సి తన మీద వేసుకోవడం జరిగింది. వివిధ సబ్ సిస్టమ్‌లు, సాలిడ్ రాకెట్ మోటార్ల యొక్క సామర్థ్యాన్ని నిర్ధారించడం, అందుకు అవసరమైనటువంటి పరీక్షలను నిర్వహించడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను అందించడం. దీన్నే మనం బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం కదా! సో, అక్కడ మనము గత వీడియోలలో చూసాము అసెంబ్లింగ్ యూనిట్ చాలా పెద్దగా ఉంటుంది. సో, ఆ భవనానికి సంబంధించినటువంటి మెకానిజమ్స్ అన్నిటిని అభివృద్ధి పరచుకోవడం అనేది కూడా దీని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అదేవిధంగా ఉపగ్రహాలు మరియు ప్రయోగ వాహనాల కోసం అవసరమైనటువంటి లాంచ్ బేస్ మౌలిక సదుపాయాలను అందించడం కూడా దీని యొక్క ప్రాథమిక విధిగానే చూస్తున్నాం. అసెంబ్లింగ్ యూనిట్ నుంచి అక్కడ లాంచ్ ప్యాడ్ దగ్గరికి ఒక పెద్ద ప్లాట్‌ఫామ్ ఉన్నట్లుగా మనం గమనించాము. మరి ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా అది నిరంతరం పకడ్బందీగా నిర్వహించుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం చిన్న లోటుపాట్లు ఎదురైనా కూడా పెద్ద మొత్తంలో నష్టం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే సమయాభావం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ అంతరిక్ష కార్యక్రమాల్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే ఎస్‌డిఎస్‌సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో సౌండింగ్ రాకెట్లను ప్రయోగించడానికి మరొక ప్రత్యేకమైనటువంటి లాంచ్ ప్యాడ్ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇస్రో సౌండింగ్ రాకెట్ల తయారీ, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్‌తో పాటుగా సౌండింగ్ రాకెట్ల ద్వారా పేలోడ్ల ప్రయోగానికి అవసరమైనటువంటి లాంచ్ బేస్ వంటి మౌలిక సదుపాయాలను సైతం ఇది అందిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. సో, ఇక్కడ అంతరిక్ష రంగ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని పోవడంలో భాగంగా ఉన్నటువంటి మరొక కీలక సంస్థగా మనకు యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అనేది కనిపిస్తుంది. పేరులో ఉన్నటువంటి అంశం ఆధారంగా ఇది శాటిలైట్స్ యొక్క తయారీలో నిమగ్నమై ఉన్నటువంటి సంస్థగా మనకు కనిపిస్తుంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గతంలో దీనిని ఇస్రో శాటిలైట్ సెంటర్ ఐఎస్ఏసి అనేటటువంటి పేరుతో పిలిచాము. ప్రస్తుతం మనము యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్‌గా మనం దీన్ని పరిగణిస్తూ ఉన్నాం. శాటిలైట్
రంగంలో యుఆర్ రావు గారు చేసినటువంటి విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ కేంద్రానికి వారి పేరుని పిలుస్తూ ఉన్నాం. ఇది ఉపగ్రహాలను నిర్మించడానికి మరియు అనుబంధ ఉపగ్రహ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రధానమైనటువంటి అంతరిక్ష కేంద్రంగా కనిపిస్తుంది. కమ్యూనికేషన్ అవసరాల కోసం, నావిగేషన్ అవసరాల కోసం, వాతావరణ శాస్త్రము, రిమోట్ సెన్సింగ్, స్పేస్ సైన్స్ మరియు ఇంటర్ ప్లానెటరీ ఎక్స్‌ప్లోరేషన్‌లలో ఇక్కడ రూపొందించినటువంటి అంతరిక్ష నౌకలు ఏవైతే ఉన్నాయో అవి వినియోగదారులకు కావాల్సినటువంటి అనువర్తనాలను అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ముఖ్యంగా మనం ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం. ఉపగ్రహము తయారు కావాలి అంటే అది ఏ ప్రయోజనం కోసమైతే రూపొందించబడిందో ఆ ప్రయోజనాన్ని అందించేటటువంటి పరికరాలను మనం అక్కడ అమర్చాల్సి వస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు చూస్తే ట్రాన్స్పాండర్స్ అనేటటువంటివి కీలకమండి. అంటే భూ కేంద్రాల నుంచి అవసరమైనటువంటి సంకేతాలను రిసీవ్ చేసుకోవడము, అవి ఇతర రిసీవింగ్ కేంద్రాలకు పంపిణీ చేయడం అనేది ఈ ట్రాన్స్పాండర్లకు సంబంధించినటువంటి ప్రాథమిక విధిగా కనిపిస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాలలో కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించడం అనేది జరుగుతుంది కాబట్టి సంబంధిత ట్రాన్స్పాండర్ల యొక్క అభివృద్ధికి సైతం ఇది కట్టుబడి ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి మిషన్ల కోసం ఈ కేంద్రంలో అధునాతనమైనటువంటి సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యుఆర్ఎస్సి ఎండ్ టు ఎండ్ ప్రాతిపదికన ఉపగ్రహాలను నిర్మించడానికి అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇస్రో వారి శాటిలైట్ ఇంటిగ్రేషన్ మరియు టెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్, స్పేస్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ కోసము అత్యాధునిక క్లీన్ సౌకర్యాలతో అమర్చబడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా టెస్టింగ్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా 6.5 మీటర్ల థర్మో వాక్యూమ్ ఛాంబర్, అదేవిధంగా 29 టన్నుల వైబ్రేషన్ సౌకర్యము, కాంపాక్ట్ యాంటెన్నా టెస్ట్ ఫెసిలిటీ వంటివి అన్నీ ఒకే చోట ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఉపగ్రహాలు ముఖ్యంగా చూస్తే వాతావరణ రహిత పరిస్థితులలో ఇవి పనిచేయాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే నిరంతరం విశ్వం నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ని సైతం తట్టుకొని ఇవి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మరి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను కృత్రిమంగా భూ వాతావరణంలోనే ఇక్కడ యుఆర్ రావు స్పేస్ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, శాటిలైట్ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఉపగ్రహాలు ఆశించిన మేరకు పనిచేస్తున్నాయా లేదనేటటువంటి అంశాలను సైతం ఇక్కడ ముందుగానే బేరీజు వేసుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ అంతరిక్షంలో ఉన్నటువంటి వాతావరణంలో ఉపగ్రహాల పనితీరును కూడా ముందుగానే మనము పరీక్షించుకొని అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని ప్రయోగానికి అనువుగా ఎస్డిఎస్సికి చేరవేయడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇటువంటి సంస్థల యొక్క తోడ్పాటు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క నిర్విరామ కృషి వల్ల భారత అంతరిక్ష రంగం అనేది దినదిన అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాలలో అన్ని కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ నిర్వహించబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఈ కేంద్రంలో ప్రామాణికమైనటువంటి ఉపవ్యవస్థల ఉత్పత్తికి ప్రత్యేక సదుపాయాలు సైతం ఏర్పాటు చేయబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ యుఆర్ రావు శాటిలైట్ సెంటర్కి సంబంధించి బెంగళూరులో ఉన్నటువంటి పీన్యాలో అనుబంధంగా ఒక ల్యాబొరేటరీ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఇది ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ అనేటటువంటి యూనిట్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఇస్రో ప్రోగ్రాంల కోసం అవసరమైనటువంటి సెన్సార్ల పరిశోధన, అభివృద్ధి మరియు ఉత్పత్తికి ప్రధానంగా బాధ్యత వహిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ముఖ్యంగా చూస్తే ఇది తొలినాళ్ల నుంచి, అంటే ఉపగ్రహ సాంకేతికతలను సముపార్జించుకుంటున్నటువంటి తొలినాళ్ల నుంచి ఈ కేంద్రము శాస్త్రీయ ఉపగ్రహ కమ్యూనికేషన్లు మరియు నావిగేషన్, అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ వంటి పలు అనువర్తనాల కోసము 100 కంటే ఎక్కువ ఉపగ్రహాలను రూపొందించడంలో తనదైనటువంటి ప్రత్యేకతను ప్రదర్శించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఉపగ్రహ విడిభాగాల కోసము గతంలో అయితే విదేశీ సంస్థల మీద ఆధారపడాల్సి వచ్చేది. మరి ప్రస్తుతం మనము స్వదేశీయంగానే అభివృద్ధి పరుచుకుంటున్నటువంటి వివిధ విడిభాగాలను, అంటే పేలోడ్లను కావచ్చు, అవసరమైతే పేలోడ్లలోని విడిభాగాలను రూపొందించుకున్న తర్వాత ఈ కేంద్రానికి తరలించి వాటిని పేలోడ్లుగా రూపొందించేటటువంటి క్రమంలోనూ ఇక్కడ కేంద్రం కృషి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరికొన్ని ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి అంతరిక్ష సంస్థల గురించి రాబోయే వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.